శ్రీమతే నమః. ఈ కార్తీక మాసంలో విష్ణువుని ఏ పూలతో పూజిస్తే ఏ విశేషం జరుగుతుంది అనేది ఎంత అద్భుతంగా మనకి కార్తీక పురాణంలో వివరించారు. పద్మాలతో పూజిస్తేట ఇంట్లో లక్ష్మీదేవి నివాసం చేస్తుందట. అదేంటండి, పద్మాలతో పూజించినంత మాత్రాన్నేనా అంటారేమో. నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి పద్మాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తున్నావు అంటే నీ జీవితంలో కొంచెం సమయాన్ని అమ్మవారికి కేటాయిస్తున్నావు, అమ్మవారితో అనుబంధాన్ని పెంచుకుంటున్నావు. మరి అలా అనుబంధాన్ని పెంచుకుంటే అమ్మవారు వచ్చి కూర్చోరా చెప్పండి. అలానే తులసీ దళాలతో జాజి పువ్వులతో హరిని పూజించే వాళ్ళు ఇంకా భూమి మీద జన్మించరు. మారేడు దళాలతో సర్వవ్యాపకుడైన హరిని పూజిస్తే భూమి యందు అసలు జన్మించరు. ఎవరైతే భక్తితో ఫలములను దానమిస్తారో వాళ్ళ పాపాలు సూర్యోదయం కాగానే చీకటి ఎలా నశించిపోతుందో పాపం కూడా నశించిపోతుంది అని చెప్తారు. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజిస్తే యముడు కూడా వాళ్ళని చూడ్డానికి భయపడతాడట. తులసీ దళాలతో సాలగ్రామాన్ని పూజిస్తే ధన్యుడవుతాడు. ఇందులో సంశయం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడా వనభోజనాన్ని ఆచరిస్తారో వాళ్ళ మహాపాతకాలన్నీ నశించును అని చెప్తున్నారు. కార్తీక మాసంలో ఎవరైతే హరి యొక్క ఆలయంలో మామిడి చిగురుటాకులతో తోరణాన్ని కడతారో అలా కట్టినవాడు పరమపదాన్ని పొందుతారు. అరటి స్తంభాలతో ఎవరైతే హరికి మంటపాన్ని నిర్మించి పూజిస్తారో చిరకాలము వైకుంఠంలో ఉంటారు. కార్తీక మాసంలో కనీసం నువ్వు ఏ పుష్పాలని సమర్పించలేకపోయినా, ఏ ఫలాలని సమర్పించలేకపోయినా హరి ముందర దండ ప్రణామం చేస్తే పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. ఏం చేయలేకపోయినా ఒక్కసారి దండ ప్రణామం చేయవయ్యా, నీ పాపాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో హరి సన్నిధిలో జపము, హోమము, దేవతార్చన ఎవరైతే చేస్తారో వాళ్ళు తమ పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఒకటి ఏంటండి, అసలు ఈ కార్తీక మాసంలో నువ్వు ఏం చేసినా వైకుంఠానికి వెళ్తావు అని చెప్తున్నారు. హరికి హరుడికి భేదాన్ని చూపిస్తాం మనం, కానీ హరికి హరుడికి భేదమే లేదయ్యా, నువ్వు విష్ణు ఆలయంలో కూడా ఇవన్నీ చేయవయ్యా అని చెప్తున్నారు. ఎవరైతే కార్తీక మాసంలో వాళ్ళు అవిస పువ్వుల మాలని ధరించి తరువాత అవిస పువ్వుల మాలికతో హరిని పూజిస్తారో స్వర్గాధిపతి అవుతారు. స్త్రీలు మాలల చేతను తులసీ దళాల చేతను హరిని పూజిస్తే పాప వినిర్ముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. ఈ మాసంలో ఆదివారం నాడు ప్రాతస్నానం చేస్తే ఈ మాసమంతా చేసిన ఫలితం వస్తుందట. చూడండి, చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మేము చేయలేకపోతున్నామండి, ఎలా అండి, మా ఆరోగ్యం సహకరించటం లేదండి. ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్క ఆదివారం నాడైనా సరే ప్రాతస్నానం చేస్తేట మాసమంతా స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుందట. కార్తీక శుక్ల పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఈ 3 రోజులు ప్రాతస్నానం చేస్తే మాస ఫలితం వస్తుంది. అంటే ఈ 3 రోజులు కానీ కనీసం ఆదివారం నాడైనా సరే పొద్దున్నే స్నానం చేయమని చెప్తున్నారు. అది కూడా మనకి కష్టమా చెప్పండి. అందులో శక్తి లేనంతలో ఈ మాసంలో కనీసం తప్పకుండా మాస మాహాత్యాన్ని విన్నా గాని స్నాన ఫలితాన్ని ఇచ్చి పాపాలని నశింపచేస్తుంది. మనం స్నానం చేయలేకపోతే కనీసం కార్తీక మాహాత్యాన్ని వినొచ్చు కదా. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపాలను చూసి ఎవరైతే ఆనందం పొందుతారో వారి పాపాలు కూడా నిశ్చయంగా పోతాయట. నువ్వేం దీపారాధన చేయక్కర్లేదయ్యా, కనీసం వెలిగించే వాళ్ళని చూసి ఆనందించు అంటున్నారు. కానీ వెలిగించే వాళ్ళని చూసి ఆనందించకపోగా చెప్పే గతి అని మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ దౌర్భాగ్యాన్ని మనం ఏం చెప్తాం చెప్పండి. కార్తీక మాసంలో ఇతరుల కోసం, హరి పూజ కోసం మనోవాక్కాయముల చేత సహాయం చేసేవాడు స్వర్గాన్ని పొందుతారు. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజిస్తే వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో జపమాచరించకపోతే ఈ భూమి యందు 7 జన్మలు నక్కగా జన్మిస్తారు. ఇందులో సందేహమేం పడవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. సాయంకాలంలో హరి సన్నిధిలో
పురాణ కాలక్షేపాన్ని చేస్తే వైకుంఠానికి చేరిపోతారు. సాయంకాలమున ఆలయాలలో స్తోత్రాలను ఎవరైతే పఠిస్తారో వాళ్ళు స్వర్గంలో కొంతకాలముండి తరువాత ధ్రువలోకంలో చేరి సుఖిస్తారు అని చెప్తున్నారు. తులసితో గాని, పద్మాలతో గాని, జాజులతో గాని నువ్వు దేంతో అయినా పూజించవయ్యా ఎల్లాళ్ళు అని చెప్తున్నారు. శివాలయానికి ఎలాగో వెళ్తాం, అలాగే నువ్వు విష్ణు ఆలయానికి కూడా వెళ్ళి పూజించు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుడిని జిల్లేడు పూలతో పూజిస్తారో చిరకాలము జీవించి తుదకి మోక్షాన్ని పొందుతారు. ఎంత అందంగా చెప్పారండి, ఎంత అద్భుతంగా చెప్పారండి. అయితే ఈ కార్తీక మాసంలో దీపాలు అలాగే పుష్పాలు ఆడవాళ్లే సమర్పించాలా అని అడుగుతున్నారు. ఆడవాళ్లే కాదండి, పుణ్యం ఆడవాళ్ళు ఒక్కరికైనా చెప్పండి, మగవాళ్ళకి కూడా కావాలి కదా. కాబట్టి భక్తితో సమర్పణ చెయ్యాలి. నువ్వు భక్తితో ఏది సమర్పణ చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మాకు ఈ పుష్పాలు ఏమీ దొరకలేదండి, ఏం చేయమంటారు అంటారా? నీ మనసునే పుష్పం ఉంది కదా, అందమైన పుష్పం ఉంది కదా, వికసించిన పుష్పం ఉంది కదా, దాన్ని సమర్పించు. అంతకంటే అద్భుతమైన పుష్పం ఇంకోటి ఉంటుందా చెప్పండి. కార్తీక మాసంలో రోజు మనం ఈ అభిషేకం చూస్తున్నాం. ఎన్ని జన్మల అదృష్టం ఉంటేనో కదా ఇది చూడగలుగుతాం. ఏ చిన్న పని చేసినా మన పాపరాశి దగ్ధమైపోతుంది అని చెప్తున్నారు. ప్రతిరోజు అభిషేకాన్ని చూసే మహద్భాగ్యం మనకొస్తుంది. మన పాపరాశి దగ్ధమైపోదా చెప్పండి.